ఆయనకు ఆర్మీలో జాబ్ వచ్చింది. ఆ సంతోషంతో డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు రైల్లో బయలుదేరాడు. కానీ ఆ జర్నీ అతని జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రయాణంలో ఎలాంటి సంబంధం లేని ఓ కేసులో ఇరుక్కుపోయాడు. అది కూడా క్రిమినల్ కేసు. ఫలితంగా చేతికి అందాల్సిన మిలిటరీ ఉద్యోగం పోయింది. తీవ్ర మనస్తాపం, వ్యవస్థపై కోపం అతనిలోని దేశభక్తుడిని చంపేశాయి. కరడుగట్టిన క్రిమినల్గా మారిపోయాడు. బంగారం దొంగగా మారి దేశవ్యాప్తంగా చోరీలు చేస్తూ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఒకప్పుడు దేశాన్ని రక్షించాలనుకున్న ఆర్మీ అభ్యర్థి దేశ భద్రతకే సవాల్ విసిరే కరుడుగట్టిన నేరస్తుడిగా ఎలా మారాడు? వందల కిలోల బంగారాన్ని ఎలా కొల్లగొట్టాడు? గోల్డెన్ థీఫ్ వెనుక ఉన్న అసలు కథేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జ్యువెలరీ దోపిడీ కేసులో ట్విస్ట్. పోలీసుల అదుపులో సుబోధ్. జవాను కావాల్సిన వాడు. దేశానికి సవాల్గా మారాడు. వందల కిలోల గోల్డ్ దోచాడు. గోల్డెన్ థీఫ్గా మారిపోయాడు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో కింగ్ పిన్ సుబోధ్ సింగ్ అలియాస్ బబువా బిహార్లోని నలంద జిల్లాకు చెందిన ఇతను సాదాసీదా దొంగ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అంతర్రాష్ట్ర దొంగ. ఈ కరుడుగట్టిన నేరస్తుడి వెనుక విచిత్రమైన ఓ విషాదకరమైన గతం ఉంది. వాస్తవానికి సుబోధ్ సింగ్ దేశ సరిహద్దుల్లో ఉండి శత్రువుల గుండెల్లో నిద్రపోవాలని కలలు కన్నాడు. పారామిలిటరీకి సంబంధించిన ప్రతిష్టాత్మక విభాగంలో ఉద్యోగానికి అర్హత కూడా సాధించాడు. ఈ సంతోషంతో డ్యూటీలో జాయిన్ అవ్వడానికి రైల్లో ప్రయాణిస్తున్న సుబోధ్ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. జర్నీలో తనకు ఎలాంటి సంబంధం లేని ఒక కేసులో ఇరుక్కుపోయాడు. ఇది క్రిమినల్ కేసుగా మారింది. ఫలితంగా చేతికి అందాల్సిన మిలిటరీ ఉద్యోగం చేజారిపోయింది. తీవ్ర మనస్తాపం, వ్యవస్థపై కోపం అతనిలోని దేశభక్తుల్ని చంపేసి కరుడుగట్టిన క్రిమినల్గా మారిపోయాడు. ఉద్యోగం పోయాక లోకల్ గ్యాంగ్స్తో పరిచయాలు పెంచుకున్న సుబోధ్ క్రమంగా సొంతంగా దోపిడీ ముఠాలను తయారు చేశాడు. ఇతని రూటే సపరేట్. చిన్న చిన్న దొంగతనాలు నచ్చవు. ఎక్కడ చోరీ చేసినా కిలోల కొద్దీ బంగారం ఉండాల్సిందే. బంగారు ఆభరణాలను మాత్రమే టార్గెట్ చేస్తూ దేశవ్యాప్తంగా ముఠాలను నడిపించడం ప్రారంభించాడు. అందుకే క్రైమ్ ప్రపంచంలో ఇతనికి ది గోల్డెన్ థీఫ్ అనే పేరొచ్చింది. ఏకంగా 400 కిలోల బంగారాన్ని దోచేశాడంటే ఇతని స్కెచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు దేశ రక్షణ విభాగంలో చేరాల్సిన వ్యక్తి ఇప్పుడు అదే అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాల్గా మారిపోయాడు. బీహార్ జైల్లో ఉన్న సుబోధ్ సింగ్ను కరీంనగర్ తీసుకురావడం అంత తేలిక కాలేదు. కానీ కరీంనగర్ పోలీసులు పక్కా వ్యూహంతో కదిలారు. 6 కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి పీటీ వారెంట్లు సాధించి కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ తీసుకొచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో సుబోధ్ ప్రమేయంపై బలమైన సాక్ష్యాలు ప్రవేశపెడితే ఈ కేసు దేశవ్యాప్తంగా ఉన్న మిగతా రాష్ట్రాల పోలీసులకు ఓ ట్రెండ్ సెట్టర్ స్టడీ కేసుగా మారబోతోంది. టెక్నాలజీని ఉపయోగించి సుబోధ్ నేర ప్రవృత్తిని కరీంనగర్ పోలీసులు ఎలా పట్టుకున్నారనేది ఇప్పుడు మిగతా రాష్ట్రాల పోలీసులకు ఆసక్తికరంగా మారింది. రైల్లో జరిగిన అన్యాయం ఒక ఆర్మీ ఉద్యోగిని చివరకు దొంగగా మార్చేస్తుంది.